నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ముప్పిడి అవినాష్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో A7 నిందితుడిగా ఉన్న వ్యక్తి. అయితే నాకు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక విధంగా చెప్పాలంటే తిరస్కరిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నీకు ముందస్తు బెయిల్ ఇవ్వడం కాదు, 3 రోజుల్లోగా నువ్వే వచ్చి లొంగిపో అని. ఇప్పుడు ఈరోజు ముప్పిడి అవినాష్ రెడ్డి విజయవాడ సిట్ ఆఫీసులో లొంగిపోయారు. ఇప్పుడు ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? లిక్కర్ స్కామ్లో సంబంధించి కోట కట్టుకొని కోట లోపల భద్రంగా ఉన్న వాళ్ళందరూ బయటికి రాక తప్పదా, జైలు గోడల మధ్య ఉండక తప్పదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అవినాష్ రెడ్డి సిట్ కార్యాలయంలో ఎప్పుడైతే లొంగిపోయాడో అక్కడ నుండి అందరూ అంటే వైసీపీలో ఉన్న కొంతమందికి హడలు పుట్టింది అని చెప్పేసి అంటున్నారు. లిక్కర్ స్కామ్లో ఒక కంచుకోటను కట్టుకొని దాని లోపల భద్రంగా ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బయటకు రాక తప్పదా, అరెస్ట్ కాక తప్పదా అని ఒక అనుమానం వ్యక్తం. ఇప్పుడు ఏ విషయాలు బయట పెట్టే అవకాశం ఉంది ఈ అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి? సర్పయాగం తెలుసా నీకు? సర్పయాగం అంటే ఇప్పుడు పరీక్షిత్తు మహారాజు మరి పాము కాటు అతని కొడుకేదో జనమేజయుడు చేస్తాడు. అవును సార్. మొత్తం ఆ యాగంలోకి పాములన్నీ పడిపోతాడు. ఇప్పుడు అట్లా సర్పయాగం చేస్తోంది ఆ సిట్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి ఈ సర్పయాగంలో ఈ మద్యం పాములన్నీ దేశాల్లో ఉన్నాయన్నీ వచ్చి పడిపోతున్నాయా ఆ హోమగుండంలో? అంటే ఇప్పుడు ముప్పిడి అవినాష్ రెడ్డి నిన్న సుప్రీంకోర్టు ఫైర్ అయింది. వాళ్ళు ఏదో ముందస్తు బెయిల్ కోసం వెళ్తే ఏమన్నది అంటే, మీరు మమ్మల్ని అడిగి విదేశాలకు వెళ్ళారా? విదేశాల్లోకి వెళ్ళి పారిపోయి ఇప్పుడు ముందస్తు బెయిల్ వేసి మీకు రక్షణ మేము ఎలా ఇస్తాం? మీరు వెళ్ళి సరెండర్ అవ్వండి, అరెస్ట్ అవ్వండి, ఆ తర్వాత మీరు బెయిల్ కేసుకోండి అని చెప్పి సీరియస్ అయిన విధానం గతంలో కూడా మనం చూసాం. A1 ఈ కేసులో ఎవరైనా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజీవ్ రెడ్డి. అంటే ఈ కేసులో అందరికీ ప్రతి ఒక్క నిందితుడికి 2 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినాడు ఎవరితను? ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్, బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్. అంటే ఒక్కొక్కడు 2 పేర్లు, ఒక్కొక్క కంపెనీ 2 అడ్రస్లు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా బెయిల్కి వెళ్తే ఏముందో తెలుసా? సుప్రీంకోర్టు మీరు అడ్వైజర్ కాదు, ఈ స్కామ్కి మీరే ఆర్కిటెక్ట్ అని. అంటే ఆ స్కామ్ని ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్గా, రియల్ ఎస్టేట్లో బిల్డింగ్ కట్టేటప్పుడు ఆర్కిటెక్ట్ ఉంటాడు చూసావా? కంపల్సరీ సార్ ఆయన. అట్లా ఇతను ఆర్కిటెక్ట్గా. అంటే ఇతను ఆర్కిటెక్ట్ అయితే వాసుదేవరెడ్డి అతను కూడా అరెస్ట్ చేసినట్టున్నారు నిన్న మొన్న. అంటే అతను ఏంటి, వాసుదేవరెడ్డి సైట్ ఇంజనీరా? ఇప్పుడు ఇతను ఎవరు? ఈ అవినాష్ రెడ్డి మేనేజరా? అంటే మొత్తం ఈ సిట్ లేకపోతే మద్యం స్కామ్ ఈ అరెస్ట్ అవుతున్నటువంటి విధానం చూస్తే, ఈ స్పీడ్ చూస్తే అతి త్వరలోనే మరి బిగ్ బాస్ అరెస్ట్ కూడా తప్పదా? మరి ఇక్కడ నువ్వు చూసినట్లయితే A1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతను 10 నెలల క్రితం అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత A2 అరెస్ట్ అయ్యాడు మొన్న. ఏది 10 నెలల తర్వాత వాసుదేవరెడ్డి. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసరికి A3 సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి అదే బెవరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అండ్ బ్రూవరీస్ ఉంది కదా, దానికి OSD. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ అతనైనా. ఆ సత్యప్రసాద్కే మిథున్ రెడ్డి ఒక ప్రలోభ పెట్టాడు. ఏమని? మాకు నువ్వు సహకరిస్తే నేను కన్ఫర్డ్ IAS చేస్తా ఉన్నాడు. నెక్స్ట్ A4 ఎవరు? మిథున్ రెడ్డి కూడా బెయిల్ మీద ముందస్తు బెయిల్ అడిగాడు. అడిగేటప్పుడు సుప్రీంకోర్టు ఇట్లాగే ఫైర్ అయింది. 3 డేస్లో మీరు వెళ్ళి లొంగిపోయినారు. అంటే ఇది 3,500 కోట్ల స్కామ్. ఇంత పెద్ద స్కామ్ అసలు దేశ చరిత్రలో 3,500 కోట్లు అంటున్నారు, కానీ దాని పక్కన ఇంకో 0 పెట్టాలి. ఎందుకంటే 35,000 కోట్లు దేశం దాటిపోయాయి. ఎందుకమ్మా నీకు ఒకటే చెప్తాను, ఆర్కిటిక్ అంటార్కిటిక్ తెలుసా? తెలుసు సార్. 2 ఖండాలు ఎప్పుడు మంచుతో ఉంటాయి, మనం వెళ్ళలేము. ఆ 2 ఖండాలు తప్ప అన్ని ఖండాలకి వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు.
అక్కడ మంచి ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళలేకపోయారేమో. అంటే ఇప్పుడు యూరప్, ఆసియా, లేకపోతే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, మొత్తం 5-6 ఖండాలకి, అంటే ఈ స్కామ్ దేశాంతరాలు కాదు ఖండాంతరాలు దాటిన స్కామ్ అన్నమాట. అట్లాంటి కుంభకోణం మీద ఇవాళ సుప్రీంకోర్టు, హైకోర్టు ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నాయంటే కారణం అదే. దీన్ని ఒక స్కామ్గానే మనం చూడటం కాదు, ఇది ఏంటిది, ఇది హ్యూమన్ ట్రాజడీ. దగ్గర దగ్గర 32,000 మంది ఏమో చనిపోయారు ఈ మద్యం తాగి అని చెప్పి పురంధేశ్వరి, చంద్రబాబు అప్పట్లో సిబిఐ ఎంక్వైరీ అడిగారు. నీకు సీజేకి కూడా లేఖలు రాశారు, చీఫ్ జస్టిస్కి, రాష్ట్రపతికి, ప్రధానికి. అంటే వీళ్ళు జే బ్రాండ్ మద్యం వీళ్ళే తయారు చేశారు, ఆ మద్యం తాగి అనేక మంది చనిపోయారు అంటూ. అసలు ఒక జిల్లాలో అయితే 7,000 మంది చచ్చిపోయారు. ఏ జిల్లాలో? తూర్పుగోదావరి. తూర్పుగోదావరి జిల్లాలో 7,000 మంది చనిపోయారంటే నువ్వు ఆ 13 జిల్లాలకు ఆ లెక్కను లెక్కాయి. 13 ఏళ్ళు అంటే 90,000 మంది చనిపోయి ఉంటారు ఆన్ అన్ యావరేజ్. నేను చెప్తోంది అదేంటి, ఆరోగ్యశ్రీ లెక్క. అవును సార్. అంటే వైద్య ఆరోగ్య శాఖ ఎన్టీఆర్ వైద్య సేవలు చేసినటువంటి సర్వేలో బయటపడింది 45 లక్షల మంది లివర్ దెబ్బతిన్నాడు, 48 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాడు ఈ మద్యం తాగి. అప్పుడు రఘురామకృష్ణరాజు ఏం చేశాడో తెలుసా, ఈ మద్యం శాంపుల్స్ చెన్నై ల్యాబ్కి పంపాడు. అక్కడ బయటపడింది ఏంటి, అత్యంత ప్రమాదకరమైన రసాయనాలతో వీళ్ళ మద్యం తయారు చేశారు, డిస్టిలరీలని కబ్జాలు చేశారు. ఆ డిస్టిలరీ యజమానులు ఇవాళ వాంగ్మూలం ఇచ్చారు. ఫస్ట్ 12% అడిగారు, తర్వాత 20% కమిషన్ అడిగారు. ఇక దాంతో కూడా సంతృప్తి చెందక అసలు మా డిస్టిలరీయే కబ్జా చేశారు. 400 కోట్ల బంగారం అడిగారని ఆ ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఆ ఓనరే చెప్పాడు. ఎవరైనా ఆయన ఎవరో జయరాముడో ఎవరో, అతను ఎవరో సీఎంఓ నుంచి మాట్లాడుతున్నాను, నేను చీఫ్ మినిస్టర్ పిఏని, బూనేటి చాణక్య, నీకు కనుక ఆర్డర్ ఫర్ సేల్ కావాలంటే 400 కోట్ల బంగారం ఇవ్వాలి. అతను వాసుదేవరెడ్డికి ఫోన్ చేశాడంట. వాడెవడంటే నన్ను ఫోన్ చేసి ఇట్లా అడుగుతున్నాడంటే, నేను కూడా అతను చెప్పినట్టే సంతకం పెడతా, మరి నీకు ఆర్డర్ కావాలంటే మరి ఇవ్వాలన్నాడు. 400 కోట్లు అంటే ఒక బ్రాండ్ మ్యాన్షన్ హౌస్ అనేవాళ్ళు 200 కోట్ల బంగారం ఇచ్చారు. ఇవన్నీ నీకు ఈ స్కామ్ ఎక్కడ పట్టుబడింది అనుకుంటున్నావు? ఆ బంగారపు రసీదుల్లో పట్టుబడింది. ఓ, వీళ్ళు కొన్నప్పుడున్న రసీదులు. ఇప్పుడు వాసుదేవరెడ్డి చంద్రబాబు గెలవగానే, జగన్ ఓడిపోగానే ఒక కారు నిండా ఫైళ్ళు ఈ రసీదులు వేసుకుని అసలు 100, 150, 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ గుద్దాడు ఒకడిని. ఎక్కడ? జగ్గైపేట టీ కోర్టు దగ్గర. వాడు ఫోన్ చేసి చెప్పాడు పోలీసులకి, పలానా నంబర్ కారు ఇట్లా నన్ను గుద్దింది, ఇట్లా స్పీడ్గా హైదరాబాద్ వైపు వెళ్తుందంటే అక్కడ పోలీసు వేట. వాళ్ళు పట్టుకున్నారు ఆ కారు. ఎక్కడ పట్టుకున్నారు? నానక్రామ్గూడలో విల్లా దగ్గర కనపడింది. అడిగారు, పద్మావతి బాగుందా అన్నారు. నానక్రామ్గూడలో విల్లా కొనిపించావంటగా అన్నారు. అంటే చూసావా మరి ఆ బంగారపు రసీదులు ఎలా పట్టించాయా? అంటే పద్మావతి అంటే పద్మావతి జ్యువెలరీస్. అదే అర్థమైంది సార్ నాకు. ఇప్పుడు దాంట్లో 96 కోట్ల బంగారం కొన్నారు. తాయిల్ జ్యువెలరీస్లో 50 కోట్ల బంగారం కొన్నారు. మొత్తం అసలు ఈ కేసులో అన్ని జ్యువెలరీ షాపులే. రుచిత జ్యువెలరీస్, మహదేవప్ప జ్యువెలరీస్. ఇప్పుడు ఆ బంగారమే వీళ్ళని పట్టించిందనమాట. ఇప్పుడు మరి ముప్పిడి అవినాష్ రెడ్డి బంగారం లెక్కలు చెప్తాడా? ఇప్పుడు ఈ డాట్స్ అన్నీ ఇవాళ చుక్కల ముగ్గు కలిపినట్టుగా, ఇప్పుడు నువ్వు ముగ్గేస్తావు కదా, ఆ చుక్కల ముగ్గు చుక్కలు కలిపినట్టుగా కలుపుతుంది ఆ సిట్. అంటే A1 కసిరెడ్డి రాజ్, A2 వాసుదేవరెడ్డి అరెస్ట్, A3 నెక్స్ట్ అరెస్ట్ సత్యప్రసాద్, A4 అసలు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, బెయిల్పై బయటకు వచ్చాడు, A5 అరెస్ట్ తప్పదా? ఎవరు? విజయసాయి రెడ్డి. అందుకే కదా సార్ బయట ఉన్నాడు. ఎందుకంటే A6 అరెస్ట్ అయ్యాడు, అవును, సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. A7 ఇతను అవినాష్ రెడ్డి ఇప్పుడు ఇవాళ అరెస్ట్ అయ్యాడు. ఉన్నది ఒక్కరే తప్పించుకొని తిరుగుతుంది. అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా అరెస్ట్ తప్పదా? మొత్తానికి జగన్ను మాత్రం బాగా ఫిక్స్ చేస్తున్నారు. ఇక బెసకటానికి వీల్లేనట్టుగా అష్ట దిగ్బంధనం చేస్తున్నారా? అటు కల్తీ నెయ్యి
అదే జే బ్రాండ్ నెయ్య అది కెమికల్సే. అది కల్తీ నెయ్యి కాదు సార్. కల్తీ నెయ్యి అంటే ఏదో పాలల్లో నెయ్యిలో ఇంకేదైనా కలపడం కదా. అందులో పాలు లేదు, అసలు నెయ్యే లేదు, కెమికల్ గొయ్యి అంతే. ఇప్పుడు ఆ కెమికల్ గొయ్యిలోనే రాజకీయ సమాధి. ఎందుకంటే ఆ చనిపోయినాళ్ళు ఏది ఆ వేల మంది చనిపోయిన వాళ్ళ ఆత్మలు, వాళ్ళ ఉసురు తగులుతారు. ఆ భక్తులు, కోట్లాది భక్తులు, ఈ రసాయనాల ప్రసాదం తిన్న భక్తులు, వాళ్ళ ఉసురు తగులుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.